ఇదే అంశంపై మాట్లాడడానికి విశ్లేషకులు కోటేశ్వరరావు గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే కోటేశ్వరరావు గారు. నమస్తే కోటేశ్వరరావు గారు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకొని అన్యాయం చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ సర్కార్ చేసిన సంతకాలు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చేంత వరకు అమల్లో ఉంటాయని అనుకోవచ్చా? లేదంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేసీఆర్ సర్కార్ పెట్టిన సంతకాలనే ప్రామాణికంగా చేసుకుని పూర్తిగా 299 కేటాయింపులు చేస్తుందని అనుకోవచ్చా? పాలమూరు రంగారెడ్డి పథకం అనేటువంటిది అది వేరు, 299 టీఎంసీలు అనేటువంటి అంశం వేరు. రెండింటినీ మనం కలగాపులగం చేస్తే వీక్షకులు కన్ఫ్యూజ్ అవుతారు. కృష్ణా జిల్లాలో ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన సమయంలో కృష్ణా నది మీద ఉన్నటువంటి రెండు వైపులా ఉన్నటువంటి ప్రాజెక్టులను బట్టి ఆంధ్రప్రదేశ్ వైపు 511 టీఎంసీలు వినియోగించుకుంటున్నారు. ఇటువైపు ఉన్నటువంటి ప్రాజెక్టులకి 299 అనేటువంటిది అది ఒక తాత్కాలిక ప్రతిపాదన. తాత్కాలిక ప్రతిపాదనని ఎందుకు అంటున్నాము అంటే, అంతకుముందు తెలంగాణ రాష్ట్రం ఆందోళనలో నీళ్లు కూడా ఒక అంశం. తెలంగాణలో కృష్ణా నది పరివాహక ప్రాంతానికి అనుగుణంగా నీటి వాటాను ఎక్కువ చేయాలి, సగం నీటి వాటా ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ ఇవ్వాలనేటువంటి డిమాండ్లు వచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అయితే ఆ నీటి పంపకాలకు సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంతవరకు ఎలాంటి నివేదిక వెల్లడించలేదు. విచారణ జరుపుతూ ఉంది. గతంలో బచావత్ అవార్డు ఇచ్చినటువంటి నివేదికతో పోల్చి చూసిన తర్వాత అదనపు జలాలు కృష్ణా నదిలో ఉన్నాయి. అందువలన కొన్ని జలాలని ఏ రాష్ట్రాలు ఎంతెంత వరకు వాడుకోవచ్చు అనేటువంటిది ఒక సూచనప్రాయంగా ఒక ఇప్పుడు ఉన్నటువంటి ట్రిబ్యునల్ చెప్పిన మాట నిజం. అందుకని వాటిని అయితే ఫైనల్ చేయలేదు, ఖరారు చేయలేదు. వాటికి సంబంధించి ఖరారు కావాలంటే ట్రిబ్యునల్ అవార్డు రావాలి. ఆ అవార్డు వచ్చిన తర్వాత ఆ పంపకాల గురించి అన్ని రాష్ట్రాలు ఆమోదం తెలిపితే సజావుగా సాగుతాయి. అలా కాకుండా ఏ ఒక్క రాష్ట్రం అభ్యంతరం పెట్టినా కానీ అది వివాదాస్పదం అవుతుంది. తర్వాత ట్రిబ్యునల్ చేతి నుంచి అది న్యాయ వ్యవస్థ పరిధిలోకి వెళ్తుంది అనేది మనకు తెలిసిందే. అందువల్ల ఇప్పుడు ట్రిబ్యునల్ అవార్డు రాకుండా ఇప్పుడు తెలంగాణలో నీటి ప్రాజెక్టులకు సంబంధించి వివాదం చెలరేగటం అనేటువంటిది ఒక అవాంఛనీయమైనటువంటి పరిణామం. నా అభిప్రాయం ఏంటంటే, ఆ ట్రిబ్యునల్ ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చేంత వరకు ఇప్పటికే కేటాయింపులు జరిగి ప్రాజెక్టుల యొక్క పనులు సగమో లేకపోతే పావో ముప్పావో పూర్తయినటువంటి వాటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదికన ముందు పూర్తి చేసి ఆ జలాలని రైతాంగానికి, అదేవిధంగా తాగునీటి అవసరాలకి మొత్తం ప్రజలందరికీ అంగీకరిస్తే ఈ సమస్య జనంలో ఉన్నటువంటి ఆందోళన కొంతవరకు తగ్గుతుంది. ఈ విషయంలో 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి 9.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, గడిచిన 2 ఏళ్లుగా ఉన్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కారు కానీ తగినటువంటి చర్యలు తీసుకోలేదు, తగినటువంటి కేటాయింపులు కూడా జరపలేదు అనేది నా అభిప్రాయం. అందువలన ఆ సమస్యను పక్కన పెట్టేసి మీరు తప్పు చేశారని చెప్పేసి సమస్యని పక్కదారి పట్టిస్తున్నారు కూడా అనేది కూడా నా అభిప్రాయం. కోటేశ్వరరావు గారు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఒప్పుకున్న నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్ 3 ఏదైతే ఉందో అది తమ విజయంగా అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ అంటోంది. ఇందులో ఎవరి మాటలో ఎంత నిజముంది? అదే నేను చెప్పాను. ఇప్పుడు మాకు అదనపు గతంలో బచావత్ అవార్డు కంటే అదనపు నీటి లభ్యత ఉన్నది అనేటువంటిది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లేదా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. ఆ అదనంగా ఉన్నటువంటి నీటిని ఏ ప్రాతిపదికన పంచాలి అనేటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. దానికి సంబంధించి కొంతమేరకు అందాజుగా సుమారుగా ఇన్ని టీఎంసీలు మీరు వాడుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. ఆ చెప్పినటువంటి దాని మీద ప్రాతిపదికనే ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు అవన్నీ కూడా నిర్మాణం అవుతున్నాయి. కానీ ఫైనల్గా ఖచ్చితంగా తెలంగాణకి ఇన్ని టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కి ఇన్ని టీఎంసీలు, కర్ణాటకకి ఇన్ని టీఎంసీలు, లేకపోతే మహారాష్ట్ర, ఈ 4 రాష్ట్రాలే కదా కృష్ణానది మీద ఉన్నది, అవి తేలకుండా
అవి తేలకుండా ప్రాజెక్టులు కట్టుకునేట్లయితే ప్రతి రాష్ట్రం అభ్యంతర పడతా ఉంది. అందుకని అదే సమస్య ఇప్పుడు. అందుకని సాధ్యమైన మేరకు అన్ని రాష్ట్రాలు కలిసి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును త్వరగా ఇప్పించేందుకు ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదనేది నా అభిప్రాయం. ఇప్పుడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ప్రతి రాష్ట్రానికి అవకాశం ఉంది, ఒక తెలంగాణకే కాదు. ఎందుకంటే నీటి పునః పంపిణీ అనేటువంటిది ఎజెండాగా జరుగుతుంది కనుక ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇదిగో మాకు ఇంత నీరు రావాలి అని చెప్పేసి క్లెయిమ్ చేయడంలో తప్పేం లేదు. అందుకని వాటర్ లా ఏదైతే ఉందో ఆ లా ప్రకారం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దాని మీద నిర్ణయం తీసుకుంటారు. అది రాకుండానే మీరు అన్యాయం చేశారు. నా అభిప్రాయం ఏంటంటే కొత్త ప్రాజెక్టులు లేకపోతే డిపిఆర్ అనుమతి లేనటువంటి ప్రాజెక్టులు అవి ఒకటైతే, అనుమతి ఉండి సగం పనులు పూర్తి చేసినటువంటి వాటిని మధ్యలో వదిలేశారు, నిధులు కేటాయించకుండా వదిలేశారు, రైతాంగానికి అన్యాయం చేస్తున్నారు అనేది నా ప్రధానమైనటువంటి అభిప్రాయం. అందుకని అది పూర్తి చేయండి. ఇప్పుడున్నటువంటి వివాదాలు లేనటువంటి ప్రాజెక్టులన్నింటినీ ముందు పూర్తి చేయండి యుద్ధ ప్రాతిపదికన. తర్వాత ఈలోగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వస్తుంది, దానిలో న్యాయం జరిగితే ఓకే, న్యాయం జరగకపోతే ఏ రాష్ట్రమైనా కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించడానికి అవకాశం ఉంది. అది వదిలిపెట్టేసి అనవసరమైనటువంటి వివాదాలతోటి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారని కూడా నా అభిప్రాయం.